హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ 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 హరే హరే. చూడండి, ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ నది పేరు జాలంగి. జాలంగి అంటారు. జాలంగి అంటే ఇది దేంతో సమానం అంటే యమునా నదితో సమానం. యమున ఎట్లయితే నల్లగా ఉంటుందో కృష్ణులాగా ఈ నది కూడా అలా నల్లగా ఉంటుంది చూడండి. అవునా? మీరు ఎలా ప్రయాణం చేస్తే ఇప్పుడు అట్లా వెళ్తున్నామో ఆ వచ్చేది గంగా. ఆ గంగా నది దగ్గరికి వచ్చేసరికి రంగు మారిపోతుంది, ఆకుపచ్చగా వచ్చేస్తుంది. ఇది జాలంగి అంటే యమున, అది గంగా. సో గంగా యమున యొక్క సంగమం అక్కడ కనిపిస్తుంది అనమాట, రెండు నదుల యొక్క సంగమం. ఈ గంగా యమున సంగమంగా చెప్పబడేటువంటి ఈ ప్రదేశం 3 ద్వీపాలకి మధ్య ప్రాంతం. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇప్పుడు మనం ఏదైతే ఇటు వచ్చామో ఇది అంతర్ద్వీపం. ఇక్కడ మాయాపూర్ ఏదైతే ఉందో యోగపీఠం అన్నీ చూసాం కదా, అదంతా అంతర్ద్వీపం. ఇది ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ద్వీపం ఏదైతే ఉందో అది కోలా ద్వీపం. కోలా అంటే వరాహం, అది వరాహ ద్వీపం. అంటే వరాహ ద్వీపం అంటే మనం వరాహ క్షేత్రానికి వెళ్తున్నాం. వరాహ క్షేత్రం అంటే దేంతో సమానం? ఏడుకొండలవాడ వెంకటరమణ గట్టిగా, మళ్ళీ ఇంకా గట్టిగా, జోష్గా మళ్ళీ చెప్పాలి, మళ్ళీ రావాలి. ఆ వరాహ క్షేత్రం అనమాట. అంటే ఈ నవద్వీపంలో అన్ని క్షేత్రాలు ఉన్నాయి. సో అది వరాహ క్షేత్రంగా చెప్తారు, కోలా ద్వీపం. ఎందుకు దాన్ని వరాహ క్షేత్రం అన్నారు? చైతన్య మహాప్రభు అక్కడ ఆ క్షేత్రంలో ఒక భక్తుడు, ఆ భక్తుడికి వరాహ స్వామి అంటే ఎంతో ఇష్టం. ఆయన చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే, పరిణామం చేస్తుంటే చైతన్య మహాప్రభు ఆయనకి వరాహస్వామికి దర్శనం ఇచ్చాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అయ్యో నేను కొలిచే వరాహస్వామి ఎవరో కాదు, చైతన్య మహాప్రభు అనేసి, దేవదేవుడి ఆయన అనేసి. అందుకని అది కోలా ద్వీపంగా పిలువబడింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఉంది కదా, ఇది గోద్రుమ ద్వీపం. గోద్రుమ ఇక్కడ మీరు చూసేది గోద్రుమ అంటే గో అంటే గోమాత, ద్రుమ అంటే కల్పవృక్షం. కల్పవృక్షము గోమాత కలిసి ఉన్నటువంటి ద్వీపం కాబట్టి ఇది గోద్రుమ ద్వీపం అన్నారు. ఇక్కడ ఎందుకు పిలిచారు గోద్రుమ ద్వీపం అంటే, ఇక్కడ అంటే మనం ఈ గోద్రుమ ద్వీపానికి మనం వెళ్ళడం లేదు, జస్ట్ దర్శనం చేసుకుందాం. అందుకే అందరూ ఒకసారి నమస్కరించుకోండి గోద్రుమ ద్వీపానికి. ఈ గోద్రుమ ద్వీపం వచ్చి ఇది మార్కండేయ ఋషి ఇక్కడికి వస్తాడు. ప్రళయకాలంలో అంతా మునిగిపోతే మార్కండేయ ఋషి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఆయన గౌరంగ మహాప్రభుని దర్శనం చేసుకుంటారు. ఆ విధంగా ఇక్కడ గోమాత, కల్పవృక్షము రెండు ఇక్కడే ఎప్పుడు ఉంటాయి. గోద్రుమ రెండు ఉంటాయి. ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ నివాసం అక్కడ ఉంది. భక్తివినోద్ ఠాకూర్ సమాధి మనం నిన్న చూసాం. అక్కడ ఆయన నివాసం ఇక్కడ గంగా నదికి, దీనికి నది యువతలున్నాడు. యువతలుండి చూస్తుంటే అవతల ఆయన కనిపించింది. ఏది? యోగపీఠం ఒక కాంతి రేఖలా కనిపించిందని చెప్పానే, అది అక్కడ కనిపించిందని. అంతేకాదు ఆయనకి భక్తివినోద్ ఠాకూర్కి ఇంకొకటి దృశ్యం కూడా అక్కడి నుంచి కనిపించింది. ఏం కనిపించిందంటే, ఒకరోజు ఇట్లాగే రాత్రిపూట పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని, ఆయనకి 13 మంది సంతానం, చుట్టుపక్కల పిల్లలందరినీ కూర్చొని కృష్ణగా చెప్తా ఉంటే అకస్మాత్తుగా ఆయనకి ఇక్కడ ఈ పక్కన నది అవతల ఈస్ట్ అండ్ వెస్ట్ భారతదేశం వాళ్ళు, పాశ్చాత్య దేశం వాళ్ళు అందరూ చేయి కలిపి గౌరహరి 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 అని చెప్పి కీర్తన చేయడం కనిపించింది. అరే ఏంట్రా ఇలా కనిపించింది అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి మీకు కనిపిస్తుందా అని అడిగాను. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు, మాకెవరు కనపడట్లేదు, మరి నాకే ఎందుకు కనిపిస్తుంది ఈ విధంగా అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత నాన్నగారు నాకు కూడా కనిపిస్తున్నారు. ఉలిక్కిపడి చూశారు. ఎవరున్నారంటే బిమల ప్రసాద్. ఎవరు బిమల ప్రసాద్? అందరికన్నా చిన్నవాడు సంతానం. బిమల ప్రసాద్ అంటే ఎవరో కాదు, తర్వాత కాలంలో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. సో భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన ఏ రే ఆఫ్ విష్ణు కిరణం అనమాట. ఎందుకంటే భక్తివినోద్ ఠాకూర్ భగవంతుడికి బాగా ప్రార్థన చేసుకున్నారు. ఏమని? నాకు ఒక మంచి ఇంజనీర్ అయ్యే కొడుకు కాదు, డాక్టర్ అయ్యే కొడుకు కాదు, యాక్టర్ అయ్యే కొడుకు కాదు, సన్యాసి అయ్యే కొడుకునిమ్మని అడిగాడు. ఎవరిని అడుగుతారా? ఒక గొప్ప సన్యాసి అయ్యే బిడ్డనివ్వండి అనే సరే. అలా పుట్టిన ఆయన చివరాయన బిమల ప్రసాద్. అందుకని ఆ బిమల ప్రసాద్కి కనిపించింది, భక్తివినోద్ ఠాకూర్ కనిపించింది, బిమల ప్రసాద్కి కనిపించింది. అంటే అర్థం ఏంటి? రాబోయేటువంటి ఆ సన్నివేశానికి వీళ్ళే అందులో కారణం ఉంటారు అని. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్కి అర్థమైంది, నా తర్వాత నా వంశపారంపర్యాన్ని భగవత్ సేవను కొనసాగించేవాడు వీడు ఒకడున్నాడు అనేసి చెప్పాడు అనమాట.
నా తర్వాత ఈ కళని సాకారం చేయడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. ఏమిటిది? భారతదేశం వాళ్ళు, పాశ్చాత్య దేశం వాళ్ళు అందరూ కలిసి హరినామ సంకీర్తన చేస్తూ ఈ మాయాపురి ధామానికి అందరూ వస్తారు. సత్యమైందా లేదా? అది జరుగుతుందా లేదా? నేను మొట్టమొదటిసారి మాయాపురి ధామానికి 2003 సంవత్సరంలో వచ్చాను. 2002లో బృందావనం వెళ్ళాను, 2003లో మాయాపూర్ వచ్చాను. జనరల్గా అందరంటే మాయాపూర్ వచ్చి మహాప్రభు కృప పొందిన తర్వాతే బృందావనంలోకి అడుగు పెడతారండి. నా విషయంలో అది రివర్స్. నేను బృందావనంకి వెళ్ళి అక్కడ రాధమ్మ కృప పొందిన తర్వాతే మాయాపూర్కి వచ్చాను. 2003లో 2002లో బృందావనం వెళ్ళాను. ఆ వచ్చినప్పుడు నాకు టెంపుల్లో దేవుడి ముందు కీర్తన జరుగుతుంటే చూస్తే నల్లజాతి నీగ్రోలు, అమెరికా దేశీయులు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు చేయి కలిపి నామ సంకీర్తన చేస్తూ కనిపించారు. నేను ఎన్నోసార్లు చదివి ఉన్నాను చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల్లో, నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి పడదు, జాతి విద్వేషం ఉంది, చంపుకుంటారు ఒకరినొకరని. ఇక్కడ అందరూ కలిసి నామ సంకీర్తన చేస్తున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది. ఇది నిజమైనటువంటి అంతర్జాతీయ యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఆకుపచ్చ రంగు వచ్చింది చూసారా? నీళ్లు నలుపు రంగు దాటిపోయి ఆకుపచ్చ రంగు వచ్చింది. అది జాలంగి అంటే యమున, ఇది గంగా అనమాట. ఇప్పుడు చూడండి, అన్నం దాటొచ్చిందేమో ఏ ద్వీపం? అది అంతర్ద్వీపం. ఇది గోధుమ ద్వీపం. ఆ గోధుమ ద్వీపం నుంచి భక్తినాథ్ ఠాగూర్ వాళ్ళు చూసింది. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటిది ఇది కోలా ద్వీపం, అంటే వరాహ ద్వీపం. కోలా అంటే బెంగాలీ, వరాహ ద్వీపం అన్నమాట. ఇది వరాహ క్షేత్రం. ఇది చైతన్య మహాప్రభు నివసించినటువంటి వాళ్ళ యొక్క అత్తగారి ఇల్లు ఎక్కడుంది. విష్ణుప్రియాదేవి నివాసం ఇక్కడుంది. విష్ణుప్రియాదేవి నివాసానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అక్కడే చైతన్య మహాప్రభు ధామేశ్వర మహాప్రభువుగా ఉన్నారు. సో అందుకని ఇది ఈ గంగా నది యొక్క 3 ద్వీపాల కలయిక ఇక్కడ ఉంటుంది. ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా గంగ ప్రవహిస్తుంది, కానీ ఇట్లా 3 ద్వీపాలను కలుపుకునేటువంటి ప్లేస్ ఇది ఒక్కటే అనమాట. మిగతా చోట్లంతా కూడా రుద్రద్వీపు, ఆ మొదాద్రుమ ద్వీపు, అన్ని చోట్ల గంగ ఉంది, కానీ చిన్ని పాయలుగా ఉంది. మధ్యలో ఇంత పెద్ద ప్రవాహంతో ఉండి 3 ద్వీపాలను కలిపేది ఇది ఒక్కటే. అంతర్ద్వీపు, గోధుమ ద్వీపు, కోలా ద్వీపు. సో అందుకని ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి ద్వీపాలు. ఎందుకనంటే ఈ ద్వీపాల్లో భగవంతుని యొక్క, ఇప్పుడు ఇదేదైతే మనం ఉందో గోధుమ ద్వీపం అంటున్నాం కదా, ఈ గోధుమ ద్వీపం నుంచి అది కీర్తనకు ప్రసిద్ధి. ఇప్పుడు అక్కడ మనం ఏదైతే అంతర్ద్వీపం అంటున్నాం కదా, ఆత్మ నివేదనకు ప్రసిద్ధి. భక్తిలో 9 ఉన్నాయి కదా, ఆ 9 ఒక్కొక్కటి అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇది కోలా ద్వీపం ఉన్నారు కదా, ఈ కోలా ద్వీపం వచ్చేసి శ్రవణానికి. ఇలా మనకి చాలా ముఖ్యమైనటువంటి ద్వీపాలు ఇవి. ఈ ద్వీపాల్లో మనం దర్శనం చేసుకునేసి వస్తాం. ఓకే, గంగలో ఒకసారి మనం పవిత్రంగా ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్పి గంగలో కీర్తన చేద్దాం. నిమ్నగానం యదా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తతం. అర్థం ఏంటంటే ఈ శ్లోకం భాగవతం 11వ స్కందంలో వస్తుంది. నిమ్నగానాం యథా గంగా, ప్రవహించే నదుల్లో గంగ శ్రేష్టం. దేవానాం అచ్యుతో యథ, దేవతలు దేవదేవుడు అచ్యుతుడు కృష్ణుడు శ్రేష్ఠుడు. వైష్ణవానాం యథా శంభు, వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు శివుడు శ్రేష్ఠుడు. పురాణానాం విధం తత, పురాణాలలో భాగవత పురాణం శ్రేష్టమైన. అది ఈ గంగా నది యొక్క ప్రాశస్త్యం. అంటే అన్ని నదుల్లోకెల్లా సర్వశ్రేష్టమైన. ఎందుకని ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది? విష్ణు యొక్క పాదం నుంచి వస్తుందని. ఓకేనా? సో అందుకని విష్ణు పాదోద్భవి గంగామాతకి జయ, శీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ